ప్రస్తుతం మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్కో భారతదేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు వినియోగదారులున్నారు. మెసేజ్లు పంపడానికి, కాల్స్ చేయడానికి విస్తృతంగా వినియోగిస్తున్న యాప్ ఇది. దీంతో మెటా కూడా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవలి కంపెనీ ప్లాట్ఫారంను ఉపయోగించే విధానాన్ని మార్చి ఏఐ సహా అనేక కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. ఇక ఇప్పుడు మరింత అడ్వాన్స్ ఫీచర్స్ ని వాట్సాప్ మెసెంజర్ వినియోగదారుల కోసం తీసుకువస్తోంది. యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ల చట్టానికి అనుగుణంగా వాట్సాప్ మెసెంజర్లలో మెటా పలు మార్పులను ప్రకటించింది. మెసేజింగ్ ప్లాట్ఫామ్లైన వాట్సాప్ మెసెంజర్లను 2027 నాటికి థర్డ్ పార్టీ మెసేజింగ్ సేవలతో ఇంటర్ ఆపరేబిలిటీకి సపోర్ట్ చేసేలా అభివృద్ధి చేయనున్నట్లు మెటా ప్రకటించింది. ఈ అప్డేట్స్ ప్రకారం వాట్సాప్ మెసెంజర్లో ఇతర మెసేజింగ్ యాప్ల వినియోగదారులతో కూడా చాట్ చేసుకోవచ్చు. ఇలా ఇతర యాప్లకు సందేశాలను పంపగలిగే ఫీచర్పై మెటా పనిచేస్తోందని నివేదికలు వచ్చాయి. వాట్సాప్ మెసెంజర్ యాప్ల నుంచి ఇతర నాన్ మెటా మెసేజింగ్ యాప్లకు నేరుగా మెసేజ్లు, కాల్స్ కూడా చేయవచ్చు. కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మెసేజ్లు కూడా ఒకే చోట లేదా వివిధ ఫోల్డర్లలో కలిసి చూసే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ప్రారంభంలో రియాక్షన్, రిప్లై, రీడ్, టైపింగ్, ఇండికేటర్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇతర దేశాల్లో పరీక్షిస్తున్నారు. భారతదేశంలో ఇంకా ఇవి అందుబాటులోకి రాలేదు. వచ్చే ఏడాది కల్లా ఇతర యాప్ల వినియోగదారులతో గ్రూప్ చాట్ కూడా చేసే ఫీచర్ అందుబాటులోకి రావచ్చు. అదే సమయంలో 2027 సంవత్సరానికల్లా మీరు ఇతర యాప్ వినియోగదారులతో వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునే వెసులుబాటు కల్పిస్తామని మెటా చెబుతోంది. యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ చట్టం ప్రకారం అన్ని మెసేజింగ్ యాప్లు ఒకదానితో ఒకటి పనిచేయాల్సి ఉంటుంది. అందుకే పలు మెసేజింగ్ యాప్స్లో ఈ మార్పు మొదలైంది. కొన్ని ఫీచర్లు 2025లో, మరికొన్ని ఫీచర్లు 2027 నాటికి అందుబాటులోకి వస్తాయి. ఈ ఫీచర్స్ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇతర యాప్స్లో ఉన్న ఫ్రెండ్స్ అంతా ఒకే చోట చాట్ చేసుకోవచ్చు. వివిధ యాప్స్లో మెసేజ్లను చూసుకునే బదులు ఒకే యాప్లో వాటన్నింటినీ చూసుకోవచ్చు. దీంతో మీరు ఇతరులతో కూడా సులభంగా కనెక్ట్ అవ్వగలుగుతారు.